నిర్మల్ మెదక్ జిల్లాలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా అవి వదిలి వెళ్లిన విలయం మాత్రం స్థానిక ప్రజలను వెంటాడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం లేక స్థానికులు నానా తంటాలు పడుతున్నారు. వరదలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక్కసారి వర్షం వచ్చిందంటే దాని ప్రభావం నిర్మల్ పై చాన్నాళ్లుంటుంది. భారీ వర్షం పడినప్పుడల్లా నిద్రలేని రాత్రులు గడుపుతున్న లోతట్టు కాలనీల ప్రజలు ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజా వర్షాలతో నిర్మల్ పట్టణం మరోసారి నీట మునిగింది. పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ నీటిలో నానుతోంది. ఇళ్ల చుట్టూ వరద చేరడంతో జనజీవనం స్తంభించింది. ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి కొనసాగుతోందని అక్కడి జనం వాపోతున్నారు. సో ఈ వర్షం వల్ల దీనిపైన మంజులాపూర్ అండ్ వివేక్ నగర్ కాలనీ అండ్ శివాచౌ కాలనీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ ఏరియాకే చేరి దాదాపు ఇదంతా కూడా పరుచుకొని పారింది. మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ స్వర్ణ ఏదైతే ఉందో 9,000 మాత్రమే రిలీజ్ చేసిండ్రు. అక్కడ సాకర చెక్ డ్యామ్ చేయడం వల్ల మొన్న ఒక 15 రోజుల క్రితం వచ్చినప్పుడు 40 తీసినా కూడా మాకు ఇక్కడ ఇంత వారలేదు. ఎందుకు వారింది ఇంత అంటే కారణం ఏమిటంటే ఇప్పుడు లోకల్ రెయిన్ అండ్ స్వర్ణ 9,000 తీయడం వల్లనే ఇంత మొత్తంలో ఇబ్బంది అవుతుంది. ఇంకో 2-3 గంటలు ఇట్లాగే కంటిన్యూ అయి ఉంటే ఒకవేళ 20,000 30,000 క్యూసెక్లు స్వర్ణ నుంచి రిలీజ్ చేసి ఉంటే మళ్ళా కాలనీ 2021 పరిస్థితి వచ్చి ఉండేది. వర్షాకాలం రాకముందు బాగానే ఉంటుంది. వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి మాకు. స్వర్ణ ఇడ్చబెట్టడు, ఒకసారి మా పోచంపాడు గేట్లు ఒక అవి ఇవి దానికి ఎఫెక్ట్ రెయిన్ పడడం వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. రెయిన్ పడకుంటే ఏం కాదు. మొన్న కూడా వచ్చినాయి కానీ రెయిన్ పడలేదు కానీ మాకు ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. మాకు కూడా మొన్న కూడా అని మాకేం కాలే. వర్షం వస్తే శివారు కాలనీలు మునిగిపోయే దుస్థితి ఉంది. ఆక్రమణలతోనే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు. వాగులు, చెరువులు, కుంటలు, కాల్వలు, నాలాలు, కందకాలను కబ్జా చేసి ప్లాట్లు అమ్మిన అక్రమార్కులు వర్షం వచ్చినప్పుడు మాత్రం కనిపించకుండా పోతున్నారు. పట్టణం చుట్టూ వెలిసిన అక్రమ వెంచర్లలో ఇల్లు కట్టుకున్న వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కూడా వరద పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులకే దిక్కులేనప్పుడు మామూలు రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న వర్షానికే రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. అందుకే శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులకు స్థానిక జనం విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్తో పాటు మెదక్లోనూ వరద విలయం సృష్టించింది. మిరుదొడ్డి, దుబ్బాక, తోగుట మండలాల్లో కూడవెల్లి వాగు ఉగ్రంగా ప్రవహించింది. చెక్ డ్యాం పై నుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహించి పంటలు నీట మునిగాయి. మిరుదొడ్డి గజ్వేల్ రహదారి పూర్తిగా జలమయమైంది. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండిపడటంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్, కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్లోనే ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే ధూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. వాళ్ళను కూడా కాపాడాలని, వాళ్ళకు భోజనాలు, మంచినీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిజాంపేట మండల వ్యాప్తంగా కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట మెదక్ నేషనల్ హైవే 765 డీజీ ప్రధాన రోడ్డుపై నందిగామ గ్రామ శివారుల్లో ఉన్న బ్రిడ్జ్ వరదల ధాటికి ధ్వంసమైంది. ఈ బ్రిడ్జ్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వేర్వేరుగా పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు ఉండవద్దని,
రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్దకు, కుంటల వద్దకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని చెప్పారు. పైగా మెదక్ పట్టణంలో పరిస్థితి దారుణంగా ఉందని, విద్యుత్ పునరుద్ధరణకే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని రఘునందన్ రావు గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు వచ్చి ₹1 కోటి సాయం ప్రకటిస్తా ఉన్నాం, వరద సాయం కింద, ఆపత్తు సాయం కింద అని చెప్తా ఉన్నారు. మంత్రి గారు, మీకు స్థానిక అధికారులు సరైనటువంటి నివేదిక ఇచ్చినట్టు నాకు కనబడతలేదు సార్. టెంపరీ నివేదిక చూస్తేనే మెదక్ పట్టణంలో పిల్లి కొట్టాయ ప్రాంతంలో నిర్మించినటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే సుమారు ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. మెదక్ పట్టణానికి కరెంటు మళ్ళీ యథాస్థితిలో అందాలంటే, పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటే కేవలం ఒక్క సబ్ స్టేషన్ కాస్టే ₹3 కోట్ల ఖర్చు అవుతుంది. రోడ్లు పోయినాయి, నిరాశ్రయులైనరు, అనేక మందికి ఇండ్లు కూలిపోయినాయి, రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ప్రకటించినటువంటి ₹1 కోటి సహాయాన్ని వెంటనే పెంచాలని, మృతులిద్దరి కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లాలో వరద నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. అక్కడ 6800 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. వరి, పత్తి పంటలకు ఎక్కువగా నష్టం ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో వర్షాలతో 2600 చెరువులు నిండిపోయాయి. మొత్తం 56 చెరువులకు గన్లు పడ్డాయి. వర్షాలతో 33 రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. జిల్లా మొత్తం మీద 24 కల్వర్టులకు మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. మరోపక్క 130 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేము. మరోపక్క పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం రాస్పేట్ తండాకు చెందిన మాలోత్ హరిత పురిటి నొప్పులతో బాధపడింది. ఆ విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం 3 చోట్ల 3 వాహనాలు మార్చుతూ ఎట్టకేలకు ఆమెను ఆసుపత్రికి తరలించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు జలదిగ్బంధంలో చిక్కుకుంది. నదీపాయలు ఉధృతంగా ఉరకలెత్తుతూ ఉండడంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహించింది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతూ ఉండడంతో మెదక్ బోడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాశారు. ఇక చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం తంటాలు పడాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ ను పునరుద్ధరిస్తేనే రాకపోకలు సక్రమ మార్గంలో సాగుతాయని మెదక్ అక్కన్నపేట జనం అంటున్నారు.